పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు, నీ జీవితంలో సమస్యలన్నీ నిన్ను చుట్టుముట్టినప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక, నీ పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకమైపోయి కనబడుతున్నప్పుడు, ఒక్కసారి 40 సంవత్సరాలు అరణ్యములో ఇశ్రాయేలీయులను నడిపినటువంటి ఆ దేవుడు వారి కొరకు చేసిన కార్యములకు వచ్చిన జ్ఞాపకం తెచ్చుకో. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ప్రజల్ని ఆయన బాహుబలముతో ఎలా విడిపించాడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. వారి ముందు ఎర్ర సముద్రము నిలబడినప్పుడు ఆ సముద్రమును దేవుడు చీల్చి తన ప్రజలకు ఎలా మార్గము వేశాడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. వారి ఆకలిగా ఉన్న సమయంలో వారి కొరకు మన్నాను పంపి వారి ఆకలిని ఎలా తీర్చాడో నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. వారికి ఎదురుగా ఉన్న ఎరుకో గోడలను దేవుడు కుప్పకూల్చి దేవుని ప్రజల కొరకు మార్గాలను ఎలా సరళం చేశాడో జ్ఞాపకం తెచ్చుకో. ఇన్ని చేసిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నది గుర్తుపెట్టుకో. ఇన్ని చేసిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నది గుర్తుపెట్టుకో. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీ దేవుడు శక్తిమంతుడని, బలవంతుడని నీకు ధైర్యం కావాలి. అదే చెబుతున్నాను, నీ నోటితో చెప్పు, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. అవునయ్యా, నా మీదకు శత్రువు లేపిన, నా మీదకు నా పగవారే మడిమి ఎత్తిన, నా చుట్టూరు రోగములు నన్ను ఆవరించిన, నా మార్గములన్నిటినీ సాతానుడు బంధించి మూసివేసిన, నాకు ఒక ధైర్యం ఉందయ్యా. ఏమిటా ధైర్యం అంటే, నువ్వు నాతో ఉన్నావనే ధైర్యం. నా కొరకు ఏదైనా చేయగలవనే ఒక ధైర్యం. నా నిమిత్తము నువ్వు ఏదైనా చేయుటకు సిద్ధపడే దేవుడు అన్న ధైర్యం నాకున్నది. నువ్వు చెప్పాలి ఈ మాట. సోదరి, నువ్వు నీ నోటితో చెప్పాలి, నీ నోటితో చెప్పాలి. చెప్పు, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది.